నీరో చక్రవర్తి కూడా క్రైస్తవ్యం మీద ఉక్కుపాతం మోపాడు. భయంకరమైన శ్రమలకు, భయంకరమైన హింసలకు కారకుడయ్యాడు నీరో. వాణ్ణి కూడా తట్టుకొని నిలబడిన క్రైస్తవ్యం అండి. నీరో లాంటి నియంతను, నీరో లాంటి మూర్ఖుడైన ప్రపంచ చక్రవర్తిని తట్టుకొని నిలబడిన క్రీస్తు రాజ్యం ఈరోజు పనికి మాలిన, ఏ అక్షరము తెలియని అజ్ఞానులైన, మత ఛాందస్సవాదులైన, డబ్బు కోసం పనిచేసే వీళ్ళు క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు సంఘాన్ని, బైబిల్ని ఏదో చేసేస్తాం అనేటప్పటికీ ఏమైపోద్దని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఏమీ అవ్వదు, ఏమీ చెయ్యలేరు. ఎందుకు? ఇప్పుడు క్రీస్తుకు ముందు 500 ఏళ్ల క్రితమే చెప్పాడే, దేవుడు స్థాపించిన ఆ రాజ్యాన్ని ఎవడు నాశనం చెయ్యలేడు, అంతం ఉండదు ఆ రాజ్యానికి. ఎందుకు? ఒకవేళ దీని వెనకాల మనిషి ఉంటే మరొకరు జయిస్తారు, కానీ దీని వెనుకున్నది దేవుడు కనుక ఇది దేవుడి రాజ్యం, ఇది ఆయనది సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. ఇది ఎవరిది సంఘం? ఆయనది. ఎవరిది రాజ్యం? దేవుడిది. నువ్వు దేవుని రాజ్యాన్ని లేకుండా చేస్తానంటున్నావు. నువ్వు పోరాడుతుంది దేవుడితో. ఇటు దేవుడితో పోరాడగలవా? నువ్వనగా ఏమాత్రం నువ్వు? ఒక దూత వస్తే తెల్లవారేసరికి 185,000 మంది అష్షూరు సైనికులు శవాలైపోయారు. ఒక దూత, పరం నుండి ఒక దూతను దేవుడు ఈ లోకానికి పంపగా వచ్చిన ఒక దూత ఒక రాత్రికి 185,000 మంది అష్షూరీయుల సైన్యాన్ని మట్టి కరిపించి మట్టిలో కలిపేశాడు. ఒక్క దూత. అసలు వనకి ఏమాత్రం? నువ్వు ఎవరితోనో మాట్లాడేది, నువ్వు సవాలు చేసేది, ఛాలెంజ్ చేసేది ఏదో పాపం అమాయకుడు, ఒక సేవకుడికి, పాస్టర్గా అనుకుంటున్నావు. నువ్వు ఏదో ఒక ప్రాంతంలో క్రైస్తవులకు నువ్వు అనుకుంటున్నావు. కాదు 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 నువ్వు సవాలు చేస్తుంది సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడికి నన్న సంగతి మర్చిపోతున్నావు నాయన నువ్వు. మరి ఏ రోజు చావైతే అలా ఉంది, మరి నీ చావు ఎలా ఉంటుందో? ఏ రోజు ముగింపు చూసావు, నీ ముగింపు ఎలా ఉంటుందో? మేమైతే నీ ముగింపు అలా ఉండకూడదని, ఉండొద్దు అని ఆ దేవుడు వేడుకుంటాం, తెలుసా, కోరుకుంటాం. ఎందుకు? దేవుడు కూడా అదే కోరుకుంటాడు. వద్దు, అవన్నీ ఎందుకు చెప్పాడు? నువ్వు అలా చావాలని కాదు, అలా చావకూడదని దేవుడు ఉద్దేశం. అందుకే ఆయన అంతటా అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతముతో ఆయన కనిపెడుతున్నాడు. నీ విషయంలో కూడా నువ్వు కూడా మారాలి, 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 మారాలి అని. నేను మారను 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 అంటావా? ఎలా పోతావు చెప్పలేము. ఏమో ఏ రోజు కూర్చుంట్లోనే వస్తుందేమో. నీరో అనేవాడు ఆఖరికి అంత చేసి చివరికి వాడే చంపేసుకున్నాడు. వాడిని ఎవడు వాడే చంపేసుకున్నాడు. ఎందుకు? క్రైస్తవ్యాన్ని అంతం చేస్తావా? క్రైస్తవులను ఎవరు లేకుండా చేస్తావా? ఆ తర్వాత చరిత్రలో మీరు చూడండి, 300 సంవత్సరములో, కాబట్టి క్రీస్తు శకం 300 సంవత్సరాలు అదే రోమా సామ్రాజ్యం, డయోక్లీషియన్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. వాడు వచ్చేసి వాడు ఒక భయంకరంగా చట్టమే చేశాడు, శాసనమే చేశాడు. ఏంటి క్రైస్తవులదే ప్రార్థనాలయాలు ఏవైతున్నాయో అవన్నీ పడగొట్టేసేయండి, వాళ్ళు చదువుతున్న ఆ గ్రంథపు ఆ చుట్టలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తెచ్చేసి తగలబెట్టేసేయండి, వాళ్ళ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి మన రోమా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి వారికి మొక్కించండి, బలులు అర్పించేటట్టుగా చేయండి. మేము చెయ్యము, కాదు, కూడదు అని అంటారా? తీసుకొచ్చి జైలు పడేయండి, లేకపోతే చంపేసేయండి అని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా 4 చట్టాలు చేస్తే చాలా ఇబ్బంది పడ్డారు. గ్రంథాలు తీసుకొచ్చి తగలబెట్టేశారు. తగలబెట్టిన ఆ చోటనే ఒక స్తూపం కట్టాడు వాడు. కట్టి రాసిన మాట ఏంటి తెలుసా? ఇక నో మోర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం లేదు ఇక. క్రైస్తవ్యం ఆరిపోయింది. ఆరిపోయిందా? అంతమైపోయిందా? ఎక్కడ అంతమైపోయిందయ్యా? ఎక్కడ ఆరిపోయింది? ఎవండి ఒక ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రోమా సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి అయిన డయోక్లీషియన్ అనే వాడే ఇంత కఠినంగా క్రైస్తవం మీద ప్రవర్తించి, ఇంత కఠినంగా వారి పట్ల తన వైఖరి, చట్టాలు, శాసనాలు చేసి ఇంత హింసిస్తేనే క్రైస్తవ్యం నిలబడినప్పుడు, క్రైస్తవుని ఏమీ చేయలేకపోయినప్పుడు ఎవరండి అంతకంటే పవర్ఫుల్ లీడర్ ఎవరు చెప్పండి ప్రపంచంలో?